హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్జా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము ఆలు చీజ్ పరాటానైతే ప్రిపేర్ చేసుకుందామండి. పిల్లలకి ఎంతో ఇష్టం అండి చీజ్ అంటే. అలాంటప్పుడు ఇలా ఆలు పరాటాలో వేసిచ్చారనుకోండి, ఇంకా అస్సలు వదలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు చీజ్ పరాటా. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా తయారు చేసి ఎలా కుదిరిందో అయితే కామెంట్ రూపంలో అయితే నాకు పెట్టండి. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే నైట్ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా మనము పిండిని తడిపేసుకుందామండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పావు టీ స్పూన్ ఉప్పును వేసుకున్నానండి. ఉప్పును వేసుకొని కొద్ది నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని ఒక ముద్దలాగా తడిపేసుకుందాము. పిండిని ఎప్పుడు కూడా కనీసం 1 గంట పాటు నాననిచ్చామనుకోండి, అప్పుడే మనకి పరాటాలు అనేటివి పొంగుతూ మెత్తగా వస్తాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పరాటాలే కాదండి, భక్షాలు చేసినా ఏది చేసినా కూడా మనము పిండిని కనీసం 1 గంట పాటు నానబెట్టామనుకోండి, అప్పుడు పొంగుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా అయితే పిండినంతా కూడా తడిపేసుకున్నాను. ఒక ముద్దలాగా అయ్యింది. అలాగే పిండి కూడా మనకి మృదువుగా ఉండాలి. చపాతి పిండి కంటే కూడా కొంచెం మృదువుగా ఉంటే బాగొస్తాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే తడిపేసేసుకొని కనీసం 1 గంట పాటు మనం నాననిచ్చుకున్నామనుకోండి, పరాటాలు పొంగుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండినంతా కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ నేను ఇక్కడ 1/2 కేజీ బంగాళదుంప ముక్కల్ని ఉడకబెట్టేసి పెట్టేసుకున్నానండి. పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు దీనిని పొట్టు తీసేస్తున్నాను. కనీసం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మరీ ఎక్కువగా కాదండి, లేదంటే నీరు అయిపోయి ఆలుగడ్డలోకి నీరు బాగా చేరిపోయి మిశ్రమం చాలా మెత్తబడుతుందన్నమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి కదండి, వీటిని అన్నిటినీ కూడా కనీసము పొట్టు మొత్తం పూర్తిగా పోయేంత వరకు తీసేసుకుందాము. లేదంటే మీకు ఎప్పుడు పని కుదిరినప్పుడు ఆ టైంలో మీరు ఉడకబెట్టేసుకొని నీళ్ళను వంచేసి ఇలా చేసేసుకున్నారనుకోండి, ఒక డ్రైనర్లో వేసేసుకుంటే ఆలుగడ్డలోంచి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి గట్టిగా అవుతుందన్నమాట. మనకి ఎక్కువ టైం పట్టదన్నమాట ఈ మిశ్రమాన్ని చేసుకోవడానికి. ఇప్పుడు నేనైతే కనీసం 1 గంట సేపు అవుతుందండి ఉడకబెట్టేసి ఇలా డ్రైనర్లో వేసేసుకున్నాను. మనము అలాగే నీళ్ళలో ఉంచకూడదు. ఉడికించగానే విజిల్ వెళ్ళిపోగానే ఒక డ్రైనర్లో వేసేస్తే వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు అన్నిటిని పొట్టు తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు దానిని ఇలా మనము గ్రేట్ చేసేసుకుందాము ఆలుగడ్డని అంతా కూడా. ఎందుకంటే మనకి ఎక్కడ ఉండలు కూడా ఉండవన్నమాట. పరాటాలు చేసేటప్పుడు స్మూత్గా వస్తాయి, అలాగే ఈవెన్గా కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. లేదంటే మెత్తగా మనము స్మాష్ కూడా చేసుకోవచ్చు. స్మాష్ చేసేదానికంటే ఇలా మనము తురుముకుంటేనే మనకి ఎక్కడా కూడా ఉండలు ఉండవు, ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుందన్నమాట పరాటా చేసినప్పుడు. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఇలాగే గ్రేట్ చేసేసుకుందామండి, తురిమేసుకుందాము. మీరు మీ క్వాంటిటీని బట్టి ఆలుగడ్డ ముక్కల్ని ఉడకబెట్టేసుకోండి. ఇది 1/2 కేజీ ఉంది కాబట్టి కనీసం ఒక 4 to 5 మెంబర్స్కి దాకా సరిపోతుందన్నమాట ఈ మిశ్రమము. చూసారు కదండి, ఇదంతా కూడా బాగా తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడికాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడెక్కాక తురిమి పెట్టుకున్న అల్లం తురుముని వేసేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉంది. అలాగే దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీనిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అన్నమాట. మీరు కావాలంటే అల్లం బదులు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చు. కానీ పూర్తిగా అల్లం వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా పూర్తిగా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఇంకా మిగతా మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందామండి. పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అండి, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నానండి, ఒక హాఫ్ టేబుల్ స్పూను. ఇవన్నీ వేసాము కదా, ఇదంతా కూడా కలిసిపోయే విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. మనము ఎక్కువసేపు నీళ్ళలో ఉంచలేదు కాబట్టి జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మనకి ఆలు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఒక ముద్దలాగా అవుతుందన్నమాట. టైం కూడా ఎక్కువసేపు టైం పట్టదనమాట. జస్ట్ ఒక 4-5 మినిట్స్లో మనకి ఈ మిశ్రమం అనేది గట్టి పడుతుందన్నమాట. మనం అలాగే వాటర్లో ఉంచామనుకోండి, చాలాసేపు టైం వేస్ట్ అయిపోయి అలాగే మనకి కలపడానికి కూడా చాలా టైం పడుతుందన్నమాట. ఈ మిశ్రమం అంతా కూడా గట్టిపడడానికి అది పల్చగా అయిపోతుంది కాబట్టి, అందుకని చెప్పేసి ఆలు మిశ్రమంని తీసిన వెంటనే చల్లారిపోయాక ఇలా చేసుకుంటే సరిపోతుంది. కనీసము చూసారు కదండి, ఈ విధంగా అయితే గట్టి పడుతుందన్నమాట. ఉప్పు కారం అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కరెక్ట్గా ఉంటేనే మనకి పరాటా అనేది రుచిగా ఉంటుంది. కొద్దిగా వేశారనుకోండి టేస్ట్ అంత బాగుండదు, చప్పగా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసుకున్నాం కదండి, అరచెక్క. ఇదంతా కూడా కలిపేసుకుందాము. మనం చాట్ మసాలా ఇంకా ఉప్పు కారము అవన్నీ వేసాం కదా, గరం మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందన్నమాట పరాటాలోకి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందామండి. ఫైనల్గా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు మనము పరాటాని, ఆలు చీజ్ పరాటాని తయారు చేసుకుందాము. చూసారు కదండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అలా అయినప్పుడే మనకి పరాటాలు మంచిగా వస్తాయి అన్నమాట. మిశ్రమం కూడా గట్టిగా ఉంటుంది. మనకి ఎలా అంటే అలా కుదురుతుందన్నమాట. అస్సలు చేయరాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఆలు చీజ్ పరాటాని. ఇప్పుడు మనము ముట్టుకుంటే ఇలా గట్టిగా ఉండాలన్నమాట, చేతికి అంటుకోకుండా. అప్పుడే మనకి పరాటాకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, పూర్తిగా గట్టిపడింది. స్పూన్కి మొత్తం అంటుకుంటుంది. చూసారు కదా, ప్యాన్ నుంచి పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇది రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఆలు మిశ్రమము, దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు మనము ఆలు చీజ్ పరాటాని అయితే తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పూరి కంటే కొంచెం పెద్దగా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ఉల్ల తీసుకొని పొడిపిండి వేసుకొని కొద్దిగా పూరి అంత సైజులో రొట్టెనైతే తయారు చేసుకున్నాను. ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకొని ఇంకొక ఉల్లె తీసుకొని సేమ్ అదే సైజులో తయారు చేస్తున్నాను అనమాట. అంటే రెండింటి మధ్యలో ఈ మిశ్రమాన్ని పెడతాను. మీరు కావాలంటే మధ్యలో పూర్తిగా పెట్టేసి మనం భక్షాలు ఎలా తయారు చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు. కానీ చీజ్ వేస్తున్నాం కదా, పైనుంచి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా డబల్గా వేస్తున్నానండి. అందుకే ఉల్లె చిన్నగా తీసుకున్నాను. ఇప్పుడు ఆలు మిశ్రమము ఇంకా కావలసినంత చీజ్ని వేసుకొని పైనుంచి ఇంకోటి తయారు చేసాం కదా చపాతీని, అది వేసుకొని రెండింటిని ఇలా మొత్తంగా మూసేసుకొని మనకి కావలసిన సైజులో పరాటానైతే పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మిశ్రమం కూడా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా లోగా మనము మెల్లిగా ఈ పరాటానంతా కూడా ఒత్తేసుకోవాలన్నమాట, చపాతీ లాగానే. అప్పుడు ఈవెన్గా మనకి స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా, పూర్తిగా మనకి స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కడ కూడా ఎక్స్ట్రా లేదు, కరెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ పెనం పెట్టేసుకున్నాను, పెనం వేడెక్కింది. ఇప్పుడు రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఈ ఆలు చీజ్ పరాటాని. నిజంగా చెప్తున్నాను, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చీజ్ అంటేనే ఈ పిల్లలకి చాలా ఇష్టం కదా. ఈ సమ్మర్లో ఒక్కసారి అయితే తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి. మళ్ళీ మళ్ళీ కావాలనేసి అడుగుతూ ఉంటారనమాట పిల్లలు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు రెండు వైపులా నెయ్యి వేసుకొని లేదంటే బటర్ని కూడా అప్లై చేసుకొని ఈ ఆలు చీజ్ పరాటాని అయితే కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా వేగిపోయింది కదండి, చూస్తున్నారు కదా.
రెండు వైపులా కూడా. ఇప్పుడు మనకి కావాల్సినన్ని పరాటాలు చేసుకొని వేడివేడిగా కానీ లేదంటే చల్లగా అయినాక కూడా తినేయచ్చు. అలాగే డైరెక్ట్గా తినేయచ్చండి ఈ ఆలు చీజ్ పరాటాని. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, రెండు వైపులా మంచిగా వేగిపోయింది. చూసారు కదండి, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఎలా కుదిరిందో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే చెప్పండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా డెఫినెట్గా తయారు